అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. సైనిక్ స్కూల్ కౌన్సిలింగ్ ప్రాసెస్లోన చాయిస్ ఫిల్లింగ్, అదే స్కూల్స్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అనేది ఇప్పుడు మనకి 21st వరకు ఉందనే సంగతి తెలిసిందే. అయితే చాలామంది పేరెంట్స్ ఎలా పెట్టుకోవాలని కొంచెం ఆందోళన చెందుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఈ ప్రాసెస్లో కొంతమంది కొన్ని కోచింగ్ సెంటర్ వాళ్ళు మాకు మీ డీటెయిల్స్ అన్నీ పెట్టండి, మేము మీకు మీ తరపున మేము పెడతాము అని అంటున్నారని కూడాను కొంతమంది పేరెంట్స్ చెప్తున్నారు. బట్ అలా చెయ్యొద్దు. మీరు మీ యొక్క పాస్వర్డ్ని, అప్లికేషన్ నెంబర్ని ఎప్పుడు కూడాను ఎవరికి ఇవ్వకూడదు, ప్రైవేట్ వ్యక్తులకు కానీ ఇవ్వకూడదు. అలాగే మీ యొక్క పాస్వర్డ్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలండి. సైనిక్ స్కూల్ వెబ్సైట్లో మీరు క్యాండిడేట్ లాగిన్లో చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ని మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఏంటి అని అంటే మీ యొక్క పాస్వర్డ్ని ఎవరికి ఇవ్వకూడదు అనమాట. అలాగే చాయిసెస్ ఏవైతే ఫిల్ చేస్తారో అవన్నీ కూడాను ఫైనల్గా ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. లాక్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. అలాగే సెక్యూరిటీ పర్పస్లోన మీరు అప్లై చేసిన సైట్ని సైన్ అవుట్ చేసి బయటికి లాగౌట్ అవ్వండి, అన్ని సైట్లనే క్లోజ్ చేయండి అని కూడా అడుగుతున్నారు. అలాగే పాస్వర్డ్ని కూడాను మార్చమని అడుగుతున్నారు. అలాగే పాస్వర్డ్ని, ఈమెయిల్ ఐడిని, అలాగే మీ తాలూకు అప్లికేషన్ నెంబర్ని దేన్ని కూడాను వేరే వాళ్ళకి షేర్ చేయొద్దు అని కూడా చెప్తున్నారు అనమాట. సో మరి ఇవన్నీ కూడాను మీరు ఫాలో అయితేనే మీకు మంచిది, లేదంటే మీకు చాలా చాలా ప్రాబ్లం అవుతుందండి. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, మీ రిలేటివ్స్లోనో, మీ అన్నయ్యలో, రిలేటివ్స్లో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు, ఫోన్ బాగా యూజ్ చేసేవాళ్ళు, ఫోన్ మీద బాగా ఐడియా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో కౌన్సిలింగ్ అప్లై చేసుకోండి. కావాలంటే కొన్ని మోడల్ వీడియోస్ మేము చేస్తున్నాం కదా, మేము కొన్ని యూట్యూబర్స్ చేస్తున్నారు కదా, ఆ మోడల్ వీడియోస్ చూసి మీరు అప్లై చేసుకుంటే మీకు ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టమైతే ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికి పాస్వర్డ్ని మాత్రం షేర్ చేయొద్దు, ఇవ్వద్దు, వాళ్ళకి అప్లై చేయమని కూడాను అనొద్దు. మీకు మీరుగానే అప్లై చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.